ఓకేనా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, షాలేం రాజన్న ఏ రాజకీయ పార్టీకి చెందినోడు కాదు. క్రైస్తవ్యానికి ద్రోహం జరుగుతుంది, క్రైస్తవ్యానికి దుర్మార్గం జరుగుతుంది. క్రీస్తుని బోధించేటువంటి సేవకుల్ని, క్రీస్తుని ఆరాధిస్తున్నటువంటి విశ్వాసుల్ని డైరెక్ట్గా రోడ్ల మీదకి వచ్చి బాహాటంగా చర్చిల్లోకి జొరబడి తిట్టి, కొట్టి, చంపి, దూషించి, పరిశుద్ధ గ్రంథాన్ని తిట్టి, యేసు ప్రభువును తిట్టి, మరియమ్మను తిట్టి చండాలంగా మాట్లాడుతున్నా ఏ రాజకీయ నాయకులు ఖండించటం లేదు, ఏ రాజకీయ నాయకులు చర్య తీసుకోవటం లేదు. కొన్ని చోట్లయితే రాజకీయ నాయకులే డైరెక్ట్గా వాళ్ళ నోటితో వాళ్లే క్రైస్తవుల్ని దేశద్రోహులుగా చిత్రీకరించి మాట్లాడటం. మనం కానీ మేల్కోకపోతే అంతా క్రైస్తవ్యం అయిపోతుంది, మనం జాగ్రత్త పడాలి, మేల్కోవాలి, అదిదని రెచ్చగొట్టే వ్యాఖ్యలు నాయకుల స్థానంలో ఉండి చేయటం, ఇదంతా మీరు కళ్ళారా చూస్తానే ఉన్నారు. కాబట్టి క్రైస్తవులందరూ కూడా ఈ విషయాలను గ్రహించి కళ్ళు తెరుచుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. సమయం ఆసన్నమైంది, ఎవరికి వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. కుల పిచ్చిని, పార్టీల పిచ్చిని వదిలిపెట్టి క్రైస్తవుల పక్షంగా ఎవడు గళం విప్పుతాడో, క్రైస్తవుల పక్షంగా ఎవడు పోరాడతాడో, క్రైస్తవుల పక్షంగా ఎవడు ఆసక్తి కలిగి ఉంటాడో ఆ నాయకుడిని గెలిపించాలన్న ఆలోచనతో ఎప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో కుల ప్రాతిపదికన ఓటింగ్ జరిగేది, కుల ప్రాతిపదికన. ఈరోజు దాన్ని వైనం చేసి ఇంకొక దాన్ని తీసుకొచ్చారు. ఒకప్పుడు కులం, ఇప్పుడు మతం కూడా జొప్పించి మనందరం ఒక మతానికి చెందిన వాళ్ళం, మిగిలిన మతాలని బతకనీయకూడదు, మిగిలిన మతాలకి రానియకూడదు, వాటిని అణిచివేయాలి, అవి విస్తరిస్తున్నాయని సమాజంలోనికి, అందరం కలిసి అన్నాదమ్ముల్లాగా ఉండేటువంటి సమాజంలోనికి తీసుకొచ్చి మతం రంగు పులిమి. ఒకప్పుడు మనల్ని ఎంతో ప్రేమించి మనల్ని గౌరవించినటువంటి మన సహోదరులైన హిందువుల్ని మన మీదకి ఉసిగొలిపి వాళ్ళని మన మీద దాడులు చేసేటట్టు మతం 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 తీసుకొచ్చి వాళ్ళు దేవుని సువార్తను, పరిచర్యను అడ్డగించడం అనేది మీరు కళ్ళారా చూస్తున్నారు. కనీసం ఇప్పుడన్నా సిగ్గు తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని క్రైస్తవ్యం అంతా కూడా వాళ్ళు ఎలాగైతే మత ప్రాతిపదికన రెచ్చగొట్టి దేవుని పనిని అడ్డగిస్తున్నారో, దేవుని నామాన్ని దూషిస్తున్నారో మీరు ఎరిగి కనీసం ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని కాస్త కులం, పార్టీ ఫీలింగ్ అనే దరిద్రాలను పక్కన పెట్టి మనందరం క్రైస్తవులం, మనందరం యేసయ్య బిడ్డలం, ప్రభు బలలో చేయేస్తున్నాం, అవతల వాడు అవుతున్న మతం 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 అని తీసుకొచ్చి ఇక్కడ మన దాన్ని అడ్డగిస్తుంటే, రాజ్యాంగం మనకిచ్చిన హక్కుల్ని కాలు రాస్తుంటే మనం ఎందుకు బుద్ధిహీనంగా బతకాలి? మనం కూడా తెలివి తెచ్చుకుందాం. మనం కూడా మన విశ్వాసానికి సపోర్ట్ చేసే వాళ్ళని సపోర్ట్ చేద్దాం, వాళ్ళని గెలిపిద్దాం, వాళ్ళ గురించి ఆలోచన చేద్దాం అనే విధంగా యావత్ క్రైస్తవ సంఘం కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది. నేను చెప్పింది ఎంతమందికి అర్థమవుతుంది? చెప్పేటప్పుడు బాగానే వింటారు, పక్కకు పోగానే మళ్ళీ పార్టీ గజ్జి స్టార్ట్ అయింది. అదొక జిల పార్టీ గజ్జి. వాడు డైరెక్ట్గా మన ముఖం మీదనే తిట్టి, మన ముఖం మీదనే దూషించి, దేశద్రోహుల్లా చిత్రీకరించి, నువ్వు ఆరాధించి ప్రార్థించేటువంటి ప్రభువుని అంకచండాలంగా మాట్లాడుతుంటే అది కూడా నీకు పట్టదో. పార్టీ జిల మాత్రం మామూలుగా ఉండదు. పార్టీ జిల బయటికి పోగానే పార్టీ జిల. ఎంత దుర్మార్గంగా తయారవుతారంటే, ఇక్కడికి వచ్చి వందనాలు చెప్పి చాలా వినయంగా నటించే వాళ్ళు సైతం చర్చిని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసిన దౌర్భాగ్యులు ఉన్నారు పార్టీ పిచ్చితో. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒంగొంగి దండాలు పెట్టి ఇక్కడికి వచ్చి చాలా నమ్మకంగా ఉండి నమ్మబలికి షో చేసినటువంటి వాళ్ళు బయటికి వెళ్ళి పార్టీ పిచ్చితో చర్చిని, దేవుని పనిని పాడు చేయడానికి నడుం కట్టారంటే ఎంత నీచులు ఉన్నారు క్రైస్తవ్యంలో అనేది మనం ఆలోచించాలి. బయట వాళ్ళు ఎవడో కాదు, యేసుప్రభు నమ్ముకున్నోడే, యేసుప్రభు నమ్ముకున్నాం అంటూ చెప్పుకుంటున్నోళ్లే. నేనేం మాట్లాడను, మౌనంగా చూస్తూ ఉంటాను. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది కదా. ఎవరి సమయంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు.
దేవుడు మనకు కూడా ఒక సమయం ఇస్తాడు. అందుకే నేను మౌనంగా ఉంటాను. ఓకే ఓకే, కానీ ఆడేవాడల్లా ఆడటమే. దేవుడు మాకు ఇచ్చిన సమయంలో మేము ఏదో ఇస్తాడుగా, అవకాశాలు ఇస్తాడుగా. అప్పుడు నేను చేసే ప్రార్థన ఏదో మేము చేస్తాం. మా ద్వారా దేవుడు జరిగించే కార్యాలేవో దేవుడే జరిగించుకుంటాడు. మెట్టుకి మీ అందరూ కూడా గ్రహించాలి. ఈరోజు చెప్తున్నా, నిజంగా మీలో యేసు ప్రభుని హృదయపూర్వకంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే, యేసు ప్రభుని నిజంగా హృదయంలోకి తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, దయచేసి పార్టీ ఫీలింగ్స్ పక్కన పెట్టండి. ఈ పార్టీయా ఆ పార్టీయా ఏ పార్టీయా ఎవడు కాదు. క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాల విషయంలో ఎవడు గళమెత్తుతాడో, ఎవడు గొంతెత్తుతాడో వాడే మనవాడు. యేసు ప్రభుని నమ్ముకున్న కుటుంబం, నమ్ముకున్న వ్యక్తులు, నమ్ముకున్న వాళ్ళు అనిపించుకున్నంత మాత్రాన వాళ్ళు మనకు సహకారాలని నమ్మరాదు. అవునండి, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని మనం ఎవరిని సపోర్ట్ చేయడానికి లేదండి. యేసు ప్రభును నమ్ముకున్న వాళ్ళు, యేసు ప్రభు బిడ్డల పక్షంగా గొంతెత్తిన సాక్ష్యం ఒక్కటి లేదు. ఒక దశలో కాబట్టి ఒక దశలోనన్నా పట్టుకొని సేవకుల్ని చంపుతున్నప్పుడన్నా నోరు తెరవాలి కదా. హృదయంలో గాయమైపోతా ఉంది. కనీసం ఒక ఖండన వ్యాఖ్య ఎవరి నోటి నుండన్నా వచ్చిద్దేమని అబ్జర్వ్ చేస్తా ఉన్నా. న్యూస్ మొత్తం ఒక్కడంటే ఒక్కడు కూడా నోరు తెరవాల. ఇంకా చెప్పాలంటే అతి కిరాతకంగా దారిగాచి చంపి త్రాగుబోతుగా చిత్రీకరిస్తే దాన్ని సపోర్ట్ చేసి మాట్లాడినటువంటి నాయక వర్గం ఉంది. అంత అన్యాయంగా మాట్లాడుతుంటే ఇప్పుడు మేము చెప్తున్నాం, జడ్జిమెంట్ అయిందా? కోర్టు ఫైనల్ చేసిందా? నిజంగా తాగే చనిపోయాడని తీర్పునిచ్చిందా? ఇవ్వనప్పుడు ఎలా మాట్లాడతారండి నాయకులు? తాగుబోతుగా ఎలా మాట్లాడతారండి నాయకులు? తాగుబోతుగా. పోలీస్ పరిశోధనను ఫైనల్ చేస్తామా? పోలీస్ పరిశోధనలో మిస్టేక్స్ జరగవా? పోలీస్ పరిశోధనలో తప్పులు జరగవా? కోర్టు ఫైనల్ చేయాలి. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఏ నాయకుడు కూడా తొందరపడి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు, ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా సరే. మరి పార్టీ పిచ్చోళ్ళు ఆలోచన చేయాలి కదా. ఇటుకొస్తే ఆ రంగు, ఇటుకొస్తే ఈ రంగు అనుకునే ఆఫ్ మైండ్ వాళ్ళు ఆలోచన చేయాలి కదా. సమాజాన్ని చూడండి. నిద్రమోహం వేసుకొని ఏదో గొర్రెల్లాగా తలంచుకొని పోతే చివరికి రోడ్డు మీద కూడా తిరిగే పరిస్థితి ఉండదు నీకు. ప్రార్థన చేసుకునే పరిస్థితి కూడా ఉండదు నీకు. ఉత్తర భారతదేశంలో లాగా ఎంత దుర్భర పరిస్థితి వచ్చిందో అలాంటి పరిస్థితి ఇక్కడ తేవాలని కుట్రలు పన్నుతున్న రంగురంగుల పార్టీల విషయంలో జాగ్రత్త. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్న సంగతి? కోర్టు తీర్పు ఇవ్వక మునుపు నాయకత్వంలో ఉన్నవాళ్ళు తొందరపడి నోరు జారకూడదు. అతి దారుణంగా చంపి బైక్ ఆయన మీద పెట్టి పగడాల ప్రవీణన్న విషయంలో అంత దారుణం చేస్తే ఏం మాట్లాడారు నాయకులు? నేను అంటున్నాను, మాకు సపోర్ట్ చేసే ఏ పార్టీనైనా మేము రెస్పెక్ట్ చేస్తాం. మాకు దుర్మార్గం చేసే ఏ పార్టీ అయినా అఫ్కోర్సు చేసినే కాక ఇంకేమన్నా నన్ను ఇబ్బంది పెడతారేమో, వాళ్ళకి అధికారాలు ఉన్నాయి కాబట్టి పెట్టని నేనేం వెనకాడే ప్రసక్తి లేదు. క్రీస్తు కోసం చచ్చిపోవడానికే బలిపీఠం ఎక్కా. నేను ఎక్కిన ఈ ప్లేస్ పేరు బలిపీఠం. సమస్తం కోల్పోవటానికి సిద్ధమే. అన్ని రకాలుగా తెర వెనకుండి ఎవరెవరు ఏమేమి కథలు చేశారో, ఎవరెవరు ఎన్ని రకాల పావులు గదిపారో, ఎవరెవరు ఎన్ని రకాల కార్యాలు చేశారో మొత్తం నాకు తెలుసు. చిరునవ్వు నవ్వుతూ అట్లా చూస్తూ ఉంటా. దేవుడు ఒక సమయం ఇస్తాడు కదా ప్రతి ఒక్కడికి. నీకే స్తోత్రం నాయన అని దేవుని సమయం కోసం ఎదురు చూస్తాను. ఏం మాట్లాడే కానీ ఈయనతో జరుగుతున్న దుర్మార్గాలు కళ్ళారా చూస్తూ కూడా పచ్చిగా బరి తెగించి, అంటే వేరే మతాలను ఎవరిని కదిలించరు. క్రైస్తవుల్ని ఎంత వాగినా, క్రైస్తవులు ఎంత తృణీకరించినా, క్రైస్తవులు ఎంత తేలిగ్గా మాట్లాడినా వాళ్ళకి రోషం, వాళ్ళకి పట్టింపు, వాళ్ళకి సిగ్గు, వాళ్ళకి శరాలు ఏమి ఉండవు కదా. వాళ్ళు గొంతెత్తి మాట్లాడరు కదా, గొంతెత్తి నినదించరు కదా, గొంతెత్తి ప్రశ్నించరు కదా, గొర్రెలు కదా.
అని ప్రతి ఒక్కడు క్రైస్తవుడి మీద మాట్లాడతాడు. సేవకుల భార్యల్ని చండాలంగా తిడుతుంటే ఒక్కడన్నా ఖండించాడా? రేయ్ తప్పురా, పరమత సహనం అవసరం. భారతదేశంలో మత స్వేచ్ఛ ఉంది. ఎవరికి ఇష్టమైన మతాన్ని వాడు అవలంబించవచ్చు. ఆ మత సంబంధంగా నిన్ను ఏదన్నా స్ట్రగుల్ చేస్తే ఆ విషయంలో నువ్వు స్పందించాలి, కానీ పనిగట్టుకొని దూషించకూడదురా అని ఒక్కడన్నా, ఒక్క నాయకుడన్నా, అది ఏ పార్టీ అయినా సరే, ఒక్కడు నోరు తెరిచి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడరు? నేను చెప్పనా, క్రైస్తవులు వాళ్ళ దృష్టిలో వెధవలు. ప్రశ్నించే పరిస్థితి క్రైస్తవులకు ఉండదు. నేను అంటున్నాను, దాడులు చేయొద్దు, కొట్లాడొద్దు, కనీసం నోరు తెరవాలి కదా, ప్రశ్నించాలి కదా, మనం కూడా ఆలోచించాలి కదా. అందుకే చెప్తున్నా, దేవుడు నియమించిన అధికారులను గౌరవించాలి కాబట్టి సన్మానిస్తున్నాం, కానీ హృదయంలో చాలా వేదన, దుఃఖం, బాధ ఉంది. కన్నీళ్లతో, వేదనతో, దుఃఖంతో మాట్లాడుతున్నాను నేను. ఈరోజు క్రైస్తవ్యం నిజంగా సమాజానికి నాశనమా, నష్టమా, దీవెనా? భయంకరమైన దుర్మార్గులు మారిపోయారు కదండి క్రీస్తు సువార్త వలన. ఏ కోణంలో క్రైస్తవ్యం అన్యాయం చేస్తుంది సమాజానికి? మూఢత్వాన్ని నేర్పిందా? దుర్మార్గాన్ని నేర్పిందా? మా మతం గొప్పది అంటున్నోళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ మతం వాళ్ళకి నేర్పింది ఏంది? చంపటం, కొట్టటం, తిట్టటం, దూషించటం, రంకెలేసి మాట్లాడటం. ఎవడికి చేత కాదు, కానీ క్రీస్తు సువార్త అది చెప్పలా. తొందరపడి ఎవడన్నా ఆవేశపడితే ఓర్పుతో సహించు, క్షమించు, ప్రేమించు, భరించు, వాని మార్పు కోసం ప్రార్థించు అని బోధించింది. రంకెలేయటం, కేకలేయటం, గందరగోళాలు చేయటం, అస్తవ్యస్తం చేయటం మాకు చేత కాదా? కానీ అది బోధించలేదు బైబిల్ అది బోధించలేదు. నా మతం గొప్పది అనే మాట పలుకుతున్న వాడికి వాడి మతం నేర్పింది నీచత్వమా, పరమత ద్వేషమా? చర్చీలు పగలగొట్టడం, సేవకులను చంపటం, సేవకులను కొట్టటం, చర్చికి వెళ్ళే వాళ్ళని బెదిరించటం, పనిగట్టుకొని వాళ్ళని కదిలించి మాట్లాడి దూషించటం, వాడి మతం వాడికి నేర్పింది అది. గ్రాహం స్టెయిన్స్ని, ఆయన 2 పిల్లల్ని సజీవ దహనం చేశాడు. మా మతం గొప్పది అనేవాడు. వాని మతం వానికి నేర్పింది మనుషుల్ని దుర్మార్గం చేసి చంపటమా? ప్రశ్నించిన వాళ్ళని నాశనం చేయటమా? పగడాల ప్రవీణ్ అన్న ఎనాలిసిస్ అద్భుతమైంది చరిత్ర పరంగా. ఒక్కొక్కడు వచ్చి కూర్చున్నారు అతని ముందు, చరిత్రను తీసి మాట్లాడి వాళ్ళ పునాదులు కదిలించాడు. వ్యూహం బన్ని ప్రాణం తీశారు. ఎవడికి తెలియదు ఈ విషయాలు? మేము బాధితులం, అన్యాయాన్ని అనుభవిస్తున్నాం, ఈ రోజుకి అవమానాలు అనుభవిస్తున్నాం. ఇన్ని పార్టీలు ఉన్నాయి, పెద్ద పెద్ద మాటలు పలికే పార్టీలు. అవును, దేవుణ్ణి నమ్ముకున్న పార్టీ కూడా, దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకున్న పార్టీ కూడా ఏం చేసింది? చెప్పాలి సమాధానం. భయం. ఎక్కడ క్రైస్తవులకు సపోర్టివ్గా మాట్లాడితే మళ్ళా హైందవుల వ్యతిరేకత వచ్చిద్దో అని పిరిగితనం, భయం. అంటే పిరిగి పందులు ఎవరికి కావాలి? దేవుని బిడ్డలకు. ఇప్పుడు మీరు డైరెక్ట్గా మాకు సపోర్ట్ చేయ, కనీసం ఒక ఖండన, మరి బాబు ఎందుకు అంత దుర్మార్గం చేస్తున్నారు, దీని గురించి ఒక పరిశోధన జరగాలి అని ఒక ఖండన. అధికార పార్టీ అయినా, ప్రతిపక్షమైనా, ఇంకొకటైనా ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఎవరు దేవుని బిడ్డలకు సపోర్టివ్గా నిలబడతారో, ఎవరు క్రైస్తవుల పక్షంగా నిలబడతారో, ఎవరు క్రైస్తవుల పక్షంగా కనీసం ఒక ఖండన ప్రకటిస్తారో వాడిని గుర్తించండి. ఎవరో దొరక్కపోతే దేవుడు మనాళ్ళలోనే కొంతమందిని నిలబెడుతున్నాడు కనుక అవసరమైతే వాళ్ళకి సపోర్ట్ చేసుకొని వాళ్ళని నిలబెట్టుకోవాలి, తప్పదు. లేకపోతే రానున్న రోజులలో ఇంకా చాలా దుర్మార్గాలు, ఇప్పుడు యూట్యూబ్లో మీరు హల్చల్ చేస్తున్న వీడియోలన్నీ చూస్తున్నారు. వాడి మత ప్రచారం వాడు చేసుకుంటున్నప్పుడు వాడిని ఎప్పుడైనా అడ్డగించామా?
వాడి కార్యక్రమాలు వాడు చేసుకుంటున్నప్పుడు ఏనాడన్నా వాడికి అడ్డుపోయామా? మరి మన ఆరాధన మనం చేసుకుంటున్నప్పుడు, మన ప్రార్థన మనం చేసుకుంటున్నప్పుడు, మన భక్తి మనం చేసుకుంటున్నప్పుడు వాడెవడండి అడ్డగించడానికి? వాడు రకరకాల కార్యక్రమాలు పెట్టుకొని బజార్లంతా బాకాలు కట్టి గోల గోల చేస్తే ఒక్క మాట అన్నావా? 9 రోజులు, 7 రోజులు, 11 రోజులు అని పెట్టి చెవులు పగిలేటట్టు గోలగోల చేస్తే ఒక్క మాట అన్నావా? చిన్న ప్రార్థన పెట్టుకుంటే ఎందుకు పెడుతున్నారు ఇక్కడ? మత ప్రచారం ఎందుకు చేస్తున్నారు? మత ప్రచారం నిరోధించబడిందా భారతదేశంలో? ఎవడి మత విశ్వాసాన్ని వాడు ప్రకటించుకునే హక్కు రద్దయిందా? రద్దు చేసినోడు ఎవడో? ఏ జీవో? దేని ప్రకారం బ్రేక్ చేశారు? ప్రిలారా, తెలుసుకోండి, ఏం జరుగుతుందో తెలుసుకోండి. నిద్రమోకస్తులై ఉండకండి, నిద్రమత్తులై ఉండకండి. ప్లీజ్, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ తెలుసుకోండి. బయటికి పోగానే ఆ పార్టీ ఈ పార్టీ, నేను చెబుతున్న పార్టీ అభిమానాలు ఉంటే ఉండొచ్చు, ఏదో నీకు కాస్త కూస్తో మేలు జరిగిన దాన్ని బట్టి. కానీ ఈరోజు క్రీస్తుని బట్టి నువ్వు ఆ పార్టీల పిచ్చిని, కుల పిచ్చిని, ఇతర పిచ్చిని, బంధు ప్రీతిని మొత్తాన్ని పక్కన పెట్టి క్రీస్తు బిడ్డగా, క్రీస్తు నామ మహిమ కొరకు నిలబడాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే నాదేం పోయింది? నాకెందుకు? నాదేం పోయిందండి? మీతో పాటు నేను కూడా. ఆలోచించాలా లేదా? ఎంతమంది ఈ పాయింట్ ఏకీభవిస్తున్నారు? ఆలోచించాలా లేదా? ఎంత ధైర్యం అండి, ఎంత దారుణంగా, ఎంత బరి తెగించి మాట్లాడుతున్నారండి. నాయకత్వంలో ఉన్నవాళ్ళు సైతం తేలిగ్గా క్రైస్తవులు జోలికి పోతే క్రైస్తవులు ఎంత తిట్టినా నోరు తెరవని వెధవలు, దద్దమ్మలనే కదా. బాధ కలిగి ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాను నేను. అందుకే మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, అధికారులను దేవుడు నియమించాడన్న నేపథ్యంలో వాళ్ళని గౌరవించి, ఆహ్వానించి, సన్మానించి, ప్రేమించి పంపించాం. కానీ న్యాయ తీర్పు జరిగేటప్పుడు మాత్రం వివేచించి మనం స్టెప్ తీసుకోవాలి. ఆ సమయం ఆసన్నమైంది. అన్నీ అబ్జర్వ్ చేద్దాం. భక్తి, ఆధ్యాత్మికతతో పాటు న్యూస్ను కూడా అబ్జర్వ్ చేద్దాం. ఏం జరుగుతుంది సమాజంలో, ఏమేమి వ్యాఖ్యలు వస్తున్నాయి, ఎవరెవరి నోటి నుండి ఏమేమి మాటలు వస్తున్నాయి, అన్నీ కూడా పరిగణలో తీసుకుందాం, పరిశీలన చేసుకుందాం. కృప మనందరికీ తోడై ఉండును గాక.